చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని మన మీద పెత్తందారులు కాదు కావాల్సింది, మన సమస్యల పరిష్కారం చేసేవాళ్ళు కావాలి. ఆశా వర్కర్లు పని చేయటం లేదని ఎవరైనా చెప్తారా? చెప్పారండి. ఆశా వర్కర్ కంటే ఈరోజు ఎక్కువ ఎవరు పని చేస్తారో చెప్పాలండి. ఈరోజు సచివాలయం ఏఎన్ఎం కానివ్వండి, సచివాలయం ఏఎన్ఎం కానివ్వండి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పర్మినెంట్గా ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా ఎక్కువ శాతం చేస్తారు. వాళ్ళు ఆఫీసులో కూర్చుంటున్నారు, హెల్త్ డిపార్ట్మెంట్లో కూర్చుంటున్నారు. ఇప్పటికి సచివాలయాలు వచ్చి ఎంతకాలం అవుతుంది? మా ఏరియాలో సచివాలయం ఏదైనా మొట్టమొదటిసారి నిన్న వచ్చింది మా ఇళ్ళ వైపు. బ్లడ్ టెస్టులు చేస్తామని నిన్న వచ్చింది. ఎన్నాళ్ళు చేంజ్ చేస్తారు? ఒక టేబుల్, ఒక కంప్యూటరు, ఓ ఫ్యాన్ పెట్టుకొని ఆడు కూర్చునే పని చేస్తారు. వాళ్ళు మనల్ని ఇళ్ళబడి తిప్పే పని చేస్తారు. ఇప్పుడు రేపు ఎంతమంది పెట్టున్నారు? మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి సెకండ్ ఏఎన్ఎం, హెచ్వీలు, అట్లాగే సూపర్వైజర్లు, మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు, సచివాలయం ఏఎన్ఎం, సచివాలయం సెక్రటరీ, వీళ్ళు జాలక తా అంటే తూ జరిగినటువంటి వాలంటీర్లు కూడా రేపు మన మీద పెత్తనం చేసే పరిస్థితి వస్తుంది. అందుకని మిత్రులారా, మీ అందరికీ నేను చెప్పదలుచుకుంటూ ఉంటే, ఈ సచివాలయాల పరిధిలో మీరు పని చేయకపోతే మిమ్మల్ని తీసేస్తామంటున్నారు. ఎంతమందిని తీసేస్తారో అది కూడా తెలుసుకుందాం. ఎంతమందిని తీసేస్తారో కూడా తెలుసుకుందాం. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకి వెళ్ళటానికైనా మనం సిద్ధమే తప్ప వీళ్ళు ఇష్టానుసారంగా చేయటానికి సిద్ధం కాదు. అందుకని మీరు ఎవరు కూడా సచివాలయాల పరిధిలో పని చేయొద్దు. మీరు పని చేయటం బిగిన్ చేసి కొట్లాడుతూ ఉంటే వాళ్ళకి పని కావాలి, మనం కొట్లాడేది పట్టించుకోరు. అందుకని సచివాలయాల పరిధిలో మీరు పని చేయొద్దు. గతంలో మీరు ఏ పద్ధతిలో పని చేశారు అదే పద్ధతిలో పని చేయండి. మిమ్మల్ని తీసేస్తామంటే ఎక్కడ తీసేస్తారో కూడా కాగితం ఇవ్వాలి, అప్పుడే చేసుకునే పని చేద్దాం. అందరూ కూడా ఈ సచివాలయాలకి అప్పగించే దాన్ని వ్యతిరేకించాలి. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్, సంక్షేమ పథకాలు అమలు కోసం రాబోయే కాలంలో జరిగే పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ